శ్రీ గురుభ్యో నమ. మన దేవాలయములందు పూజలు చేయించుకుంటూ ఉంటాం. అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలోనూ దైవమే లక్ష్యంగా ఉండాలి. అలాగే మనం తెల్లవారు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఎన్నో సమస్యల్లో ఉంటాం, ఎన్నో పనుల్లో ఉంటాం. కానీ ఎన్ని పనులున్నా, ఎన్ని సమస్యలున్నా దైవానికంటూ కొంత సమయం మనం పక్కన పెట్టాలి. ఎందుకంటే మనం చేసే పనుల్లో కానీ, ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు కానీ, ఏ విషయాల్లోనూ కూడా దైవాన్ని స్మరించాం, వాటిలోనే ఉండిపోతాం. కానీ బాధలు వచ్చినప్పుడు మాత్రం అనేక సార్లు దైవాన్ని స్మరిస్తాం. అవసరార్థం తలుచుకునేది నిజమైనది కాదు. కనుక మనం ఏ సమయం ఎలా గడిపినా భగవంతునికంటూ కొంత సమయంను మనం కేటాయించాలి. తెల్లవారుజాము అదేవిధంగా మనం భోజనం చేసే ముందు దైవాన్ని స్మరించుకుని భోజనం చేయాలి. అలాగే ఎవరికైనా అన్నదానం చేస్తున్నప్పుడు దైవాన్ని స్మరించుకుని అన్నదానం చేయాలి. అలాగే ఎవరికైనా దాన ధర్మాలు చేస్తున్నప్పుడు దైవాన్ని తలుచుకుని దాన ధర్మాలు చేయాలి. ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు దైవాన్ని తలుచుకుని ఆ మంచి పని పూర్తి చేయాలి. ఇలాగా ప్రతి పనిలోనూ కూడా దైవాన్ని స్మరించాలి. అంతేగాని నేనే చేశాను, నాదే గొప్పని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే మనిషి దాంట్లో ఏది ఉండదు, అంతా దైవాందే. దైవం సహకరించకపోతే ఆ మనిషి ఏం చేద్దామన్నా అవ్వదు. మరి దైవం సహకరించాలంటే మనం ఏం చేయాలి? నిత్యము కూడా స్మరించాలి, అన్ని వేళలా స్మరించాలి, మనం ఏ పని చేస్తున్నా స్మరించాలి. అదేవిధంగా మనం తెల్లవారుగానే పూజలు చేస్తూ ఆ పూజా సమయంలో ఏదో పూలు పెట్టామా, అగరత్తులు వెలిగించామా, ఆర్తిచ్చామా అనేది కాకుండా ఆ పూజా సమయంలో 2-3 రకాల అష్టోత్తరాలు చదువుకోవాలి. ఈశ్వతి, రాముల వారు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, ఇలాగా ఏమైనా సరే 2-3 రకాలు దైవాన్ని స్మరించి అష్టోత్తరం చదువుకోవాలి. అలాగే ప్రతి నిత్యము కూడా భూదేవికి నమస్కరించాలి. ఎందుకంటే మనం నిత్యము బతికేదంతా భూమి మీదే. అది అది భూదేవికి నమస్కరిస్తే కానీ మనం ఏ పని మొదలెట్టుకోవడం. మనం లేచిన వెంటనే ముందు భూదేవికి నమస్కరించుకోవాలి. మనల్ని కాపాడేది, మనం రక్షించేది భూదేవే. మనం తెల్లవారు లేచిన దగ్గర నుంచి మనం నడిచేదంతా కూడా భూదేవి మీదే. కనుక భూదేవిని లేవగానే స్మరించుకుంటూ నమస్కరించుకోవాలి. అలా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి సమస్యలు తక్కువగా ఉంటాయి. మనం చేసే ప్రతి పనిలోనూ దైవమే లక్ష్యంగా చేసుకున్నప్పుడు మనకు అన్ని విధాలా కూడా దైవం సహకరిస్తుంది. అప్పుడు మనం సుఖశాంతులతో ఉంటాం, సంతోషంగా ఉంటాం. హరి ఓం తత్ బ్రహ్మార్పణమస్తు.